రాష్ట్ర రాజకీయాలు మొత్తం లఘుచర్ల వైపు, కొడంగల్లోని ఫార్మాసిటీ ఇష్యూ మీద రాష్ట్ర ప్రజల మొత్తం దృష్టి అక్కడ ఉంటే, ఒక అంశం మాత్రం తెర వెనుక నడుస్తూ వస్తుంది. అది ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చినటువంటి ఒక అంశం. ఆ అంశం ఏంటి అంటే, సీతారామ ఎత్తిపోతల పథకం అంచనాలు పెంపు. అంటే ఆ ప్రాజెక్టు మొదట ప్రతిపాదించిన అంచనా వ్యయం కంటే ఇప్పుడు అంచనా వ్యయం ఇంత పెంచబోతున్నారు. పెంచాలని ఆ సిఈ ఎవరైతే ఉన్నారో ఆ సిఈ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారనేది ఆ వార్త సారాంశం. అంటే ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. ఆ విషయం ఏమిటంటే, గత 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్ని ప్రాజెక్టుల్లోనూ ప్రభుత్వం అంచనాలు పెంచుతూ వెళ్ళింది. ఈ ప్రాజెక్టు స్టార్టింగ్లో ఇంత ఉంటే దాని ఎండింగ్ అయ్యేసరికి దానికి డబుల్ త్రిబుల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయనే ఆరోపణలు వచ్చినాయి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పడిందో, మేము ప్రజాపాలన అందిస్తాం, ప్రతి పైసాకు జవాబుదారీగా ఉంటామనే విషయాన్ని చెప్తూ వచ్చింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొన్ని ప్రాజెక్టుల అంచనాలు కూడా పెరిగిపోతుండటం గత ప్రభుత్వం దారిలోనే ఈ ప్రభుత్వం కూడా నడుస్తుందనే సందేహాన్ని కలిగిస్తుంది. ఆ అంశాలు ఏమిటో ఒక్కసారి ఇవాళ అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇది ఈరోజు వచ్చినటువంటి వార్త. ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో వచ్చింది. సీతారామ అంచనా 19,800 కోట్లకు పెంపు, సవరణకు వీలుగా కొత్తగూడెం సిఈ ప్రతిపాదనలు. సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని సవరించాలని 19,800 కోట్లకు పెంచాలని కొత్తగూడెం చీఫ్ ఇంజనీర్ ఎస్సీ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. 2016 ఫిబ్రవరి 18న 7,920 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టు గత ప్రభుత్వం పరిపాలనా అనుమతి ఇవ్వగా 2018 ఆగస్టు 2న 13,000 కోట్లకు సవరించింది. అంటే గత ప్రభుత్వ హయాంలో 7,926 కోట్లు ఉండే. ఏది బీఆర్ఎస్ ప్రభుత్వం సీతారామ ఎత్తిపోతల పథకం స్టార్ట్ చేయాలని ప్రతిపాదించిందే అక్కడ గత బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం. ఆ ప్రభుత్వం ప్రతిపాదించిన సందర్భంలో 7,926 కోట్లు మాత్రమే దీనికి పరిపాలన అనుమతులు ఇచ్చింది. అయితే 2018 ఆగస్టున మళ్ళీ అదే ప్రభుత్వం, ఆగస్టులో ఉంది మా బీఆర్ఎస్ ప్రభుత్వమే, 19,057 కోట్లకు సవరించింది. మొదట ప్రతిపాదించిన దాంతో పోలిస్తే దాదాపు రెట్టింపు. 7,000 అంటే 8,000 వేసుకున్న 16 రెట్టింపు కంటే కొంత తక్కువ, 13,000 కోట్లకు సవరించింది. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ 13,000 కోట్లను కాస్త 19,800 కోట్లకు, అంటే దాదాపు 6,000 కోట్లకు సంబంధించి ఈ అంచనా వ్యయాన్ని ఏకంగా పెంచిందనేది వార్త సారాంశం. అంచనా వ్యయం ఎందుకు పెరుగుతుంది అంటే, ఒక ప్రాజెక్టు మొదలు ఎప్పుడైతే అనుకుంటామో అది పూర్తయ్యే చివరి నాటికి మెటీరియల్ కాస్ట్ కావచ్చు, మ్యాన్ పవర్ కాస్ట్ కావచ్చు, ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు కాస్ట్ కావచ్చు పెరుగుతుందనే ఉద్దేశం ఉంటుంది. అది కాస్త ఒక 10 to 20% పెంపు ఉంటుంది. అది ప్రతి దాంట్లో ఉంటుంది. కానీ 1,000 కోట్ల పెంపు అంచనా అనేది ఇక్కడ ఆసక్తికర అంశం. ఇది ఇవాళ వచ్చిన వార్త. ఇప్పుడు సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు అంచనాల పెంపుకు ప్రతిపాదనలు అనేది ఇప్పుడు ఈ ప్రభుత్వంలోనే, కాంగ్రెస్ ప్రభుత్వంలోనే వచ్చినటువంటి వార్త ఇది. నెక్స్ట్ మనం కనుక చూస్తే, ఇది ఈ వార్తకు సంబంధించి 16 ప్యాకేజీలో విడగొట్టింది. దీని నిలువ సామర్థ్యం పెంచుతామనేది ఒక విషయాన్ని ఇందులో రాస్తూ వచ్చారు. ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కింద శరవేగంగా నీటిని అందించడానికి వీలుగా పనులు చేపట్టాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టును 16 ప్యాకేజీలో విడగొట్టింది. ప్రధాన కాలువను 1 నుంచి 8 ప్యాకేజీలుగా, సత్తుపల్లి ట్రంకును 9, 10, 11, 12 ప్యాకేజీలుగా విడగొట్టి చేయబోతున్నది ఈ వార్త సారాంశం. ఇది రాజకీయ వివాదానికి దారితీసింది. ఇక్కడ ఒక విషయం ఉంది చూడండి. మంత్రులు ఆదేశించారనే కారణంతో కొత్తగూడెం చీఫ్ ఇంజనీర్ 1,842 కోట్ల పనులకు టెండర్ పిలువగా అందులో 768 కోట్లకే పరిపాలన అనుమతి తీసుకోవడం కలకలం రేపింది. ఇది రాజకీయ వివాదానికి దారితీసింది. దీంతో కొత్తగూడెం చీఫ్ ఇంజనీర్ సీతారామ ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని సవరిస్తూ పరిపాలన పరమైన అనుమతుల కోసం ప్రభుత్వానికి సమర్పించారు. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంచనా వ్యయం, ఒక ప్రాజెక్టు, భారీ ఇరిగేషన్ ప్రాజెక్టు అంచనా వ్యయం పెంచడం, ఇది రెండో ప్రాజెక్టు. ఆల్రెడీ కొడంగల్ ఎత్తిపోతలకు సంబంధించిన నారాయణపూర్ కొడంగల్ ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో దాని అంచనా వ్యయాన్ని కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెంచింది. ఈ ప్రభుత్వం ఏర్పడి 11 నెలలు కాకముందుకే దాదాపు 2 ప్రాజెక్టుల అంచనా వ్యయాన్ని పెంచింది. ఒక్కసారి చూద్దాం అది కూడా ఏంటి. ఇది నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి వార్త. ఎప్పుడొచ్చింది? 10/6/2024.
ఇది 6వ నెలలో వచ్చింది. 6వ నెల 16వ తారీఖు ఈ వార్త పబ్లిష్ అయింది. ఈ వార్తలో ఏం రాసింది అంటే మామూలుగా నమస్తే తెలంగాణ అంటే బీఆర్ఎస్ అనుకూలమైన పత్రిక, బీఆర్ఎస్ పత్రిక అని అందరూ భావిస్తుంటారు. సో ఒకసారి ఇది ఏం రాసిందో చూద్దాం. మళ్ళీ ఇది రాసింది వాస్తవమేనా కాదా కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఏం రాసింది? కొడంగల్ లిఫ్ట్తో ఆర్థిక భారం. ఓకే, ఇక్కడ మనం జూమ్ చేసి చూడొచ్చు. 3,117 కోట్ల నుంచి 4,300 కోట్లకు పెంపు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నారాయణపేట, కొడంగల్, మక్తల్ నియోజకవర్గాల్లోని 1,00,000 ఎకరాలకు సాగునీటితో పాటు నారాయణపేట జిల్లాలో తాగునీటి అవసరాలకు NKLIS చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది. 2 దశల్లో చేపట్టని లిఫ్ట్ల పనులకు టెండర్లు పిలువబోతున్నది. ఇక్కడ కనుక చూస్తే 3,000 DPR ప్రతిపాదన ప్రకారం ఈ పథకానికి అయ్యే వ్యయం 3,117 కోట్లు కాగా ప్రస్తుత ప్రభుత్వం ఈ అంచనాని ఎంతకు పెంచింది? 4,350 కోట్లకు పెంచింది. ఇక్కడ చూడొచ్చు మనం DPR డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రకారం ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం 3,117 కోట్లు అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయాన్ని ఎంతకు పెంచారు అంటే 4,000 మొత్తం ప్రాజెక్ట్ కోసం 4,350 కోట్లుగా నిర్ణయించారు. ఇది దీనికి సంబంధించి. ఎందుకు మళ్ళీ ఇంతకు ప్రాజెక్ట్ వ్యయం పెరిగిందంటే మేము ఇప్పటికే మొదలు ప్రతిపాదించిన రిజర్వాయర్ల కంటే జలాశయాల కంటే దాని సామర్థ్యం పెంచుతున్నాం, ఎక్కువ కొత్త ఆయకట్టుకు నీరు అందించబోతున్నాం అనే కారణాలు ప్రభుత్వం చెప్పింది. అయితే నమస్తే తెలంగాణలో వచ్చింది ఈ వార్త. మనం దీన్ని ఎంతవరకు నమ్మవచ్చు, ఎంతవరకు నమ్మకూడదు అంటే ఒక్కసారి చూద్దాం. ఇదే వార్తను ఈనాడు కూడా రాసింది. ఓకే, చూడొచ్చు ఇక్కడ. ఇగో అంచనా వ్యయం 4,350 కోట్లు. ఇక్కడ చూడొచ్చు. ఇది ఈనాడు రాసింది. ఈనాడు ఎప్పుడు రాసిందంటే జూన్ 7th రోజు రాసింది. జూన్ 7th రోజు ఈనాడులో వచ్చినటువంటి వార్తా కథనం ఇది. ఉమ్మడి రాష్ట్రంలో రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక ప్రకారం ఈ ఎత్తిపోతల అంచనా వ్యయం 3,117 కోట్లు మాత్రమే. 3,117 కోట్లే అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత తాజా అంచనాల ప్రకారం ఎంత? 4,350 కోట్లు, దాదాపు 1,000 కోట్లు మనం చూసుకోవచ్చు. 1,000 కోట్లు ఒకేసారి ఈ అంచనా వ్యయాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెంచింది. ఆడ సీతారామ ఎత్తిపోతల, ఇక్కడ కొడంగల్, నారాయణపూర్ కొడంగల్ ఎత్తిపోతల, ఈ 2 ఎత్తిపోతల ప్రాజెక్టుల అంచనా వ్యయాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెంచింది. ఇక 3వ ప్రాజెక్టులో కూడా అంచనా వ్యయాలు పెరిగాయని బీఆర్ఎస్ ఆరోపిస్తూ ఉన్నది. ఆ 3వ ప్రాజెక్టు ఇంకేంటో కాదు, అది మూసీ పునరుజ్జీవ పథకం. మూసీ రిజనవేషన్ పథకంలో కూడా బీఆర్ఎస్ గవర్నమెంటు 16,000 కోట్లతో దాని మూసీని ప్రక్షాళన చేయడానికి మంత్రివర్గం కూడా ఆమోదం తెలిపింది. ఆ 16,000 కోట్లకు ఆ పరిపాలన అనుమతులు కూడా ఇచ్చింది. మేము 16,000 కోట్లకు అనుమతులు ఇస్తే మీరు దాన్ని 1,50,000 కోట్ల వరకు ఎట్లా తీసుకెళ్తారు? మూసీలో భారీ అవినీతి జరిగిందనేది బీఆర్ఎస్ ఆరోపిస్తూ వస్తున్నది. కేటీఆర్ కూడా అనేక వేదికలపై ఇదే విషయాన్ని ప్రస్తావించారు. కేటీఆర్ దాని స్టార్టింగ్ DPR ప్రాజెక్టు అంచనా వ్యయం ఎంత ఉండే, దాన్ని ఎంతకు చేంజ్ చేశారనేది ఆయన ఏం మాట్లాడినా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. KT రామారావు క్వశ్చన్స్ కాస్ట్ ఎస్కలేషన్ ఆఫ్ మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ టు 1.5 lakh crores. ఇక్కడ చూడొచ్చు. Initially, the cost of the project was estimated 50,000 crores and it was revised later to 70,000 crores and now it staggering to 1.5 lakh crore, Mr. Rao said in a statement to June 21st. జూన్ 21 రోజు ఆయన చెప్పాడు. అయితే బ్యూటిఫికేషన్, రిజువనేషన్ అండ్ బ్యూటిఫికేషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద మూసీ రివర్ ఫ్రంట్ అట్ an estimated cost of 16,634 crores. ఇది he stated that the previous BRS government had already completed 100% sewerage treatment, a cost of 3,866 crores. 3,866 కోట్లతోని ఆల్రెడీ మూసీ నీటిని శుద్ధి చేయడానికి సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ చేపట్టింది. అండ్ ప్లాన్ టు రిజువనేషన్ అండ్ బ్యూటిఫికేషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద మూసీ రివర్ ఫ్రంట్ అట్ అన్ ఎస్టిమేటెడ్ కాస్ట్ ఆఫ్ 60,634 crores. ఆల్రెడీ మూసీ ప్రక్షాళనకు మేమే చేయాలనుకున్నాం. ఆ మూసీ ప్రక్షాళనలో భాగంగా మూసీ నీటిని శుద్ధి చేసేందుకు సీవరేజ్ ట్రీట్మెంట్ కోసం దాదాపు 3,000 కోట్లు, 3,000 పైచిలకు కోట్లతో, 3,866 కోట్లతో సీవరేజ్ STPలు కట్టాము. అయితే రిజువనేషన్ అండ్ డెవలప్మెంట్, మూసీ డెవలప్మెంట్ కోసం కూడా 16,634 కోట్లతో మూసీని డెవలప్మెంట్ చేయడానికి మేము ప్లాన్ చేశాము అని మనకు కేటీఆర్
చెప్తూ వచ్చారు. అయితే దీనికి రేవంత్ రెడ్డి కూడా క్లారిటీ ఇచ్చారు. ఆయన ఏం క్లారిటీ ఇచ్చారో ఒకసారి చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డి క్లారిఫైస్ ఆన్ మూసీ ప్రాజెక్ట్ కాస్ట్ ఎస్టిమేట్స్. మూసీ కాస్ట్ ఎస్టిమేట్ మీద ఆయన క్లారిఫై ఇచ్చిండు. ఏమి ఇచ్చిండు? ద ఫాలోయింగ్ అప్రూవర్ ఓవర్ ద స్టేట్ గవర్నమెంట్ ప్లాన్స్ టు టేకప్ ద మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అన్ ఎస్టిమేటెడ్ కాస్ట్ ఆఫ్ 1.5 lakh crore. చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి said on Tuesday, claimed the estimate included the cost for taking up work on the regional ring road, expansion of the metro rail and for the developing pharma villages among other works. However, he did not clarify on why he had said during the inauguration of the Gopanpalli flyover that the Moosi riverfront development project would be taken up with 1.5 lakh crore. అంటే ఇంతలో మూసీ గోపన్పల్లి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ సమయంలో సీఎం రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళనకు 1,50,000 కోట్లు ఖర్చు పెట్టబోతున్నామని చెప్పారు. అయితే ఆ 1,50,000 కోట్లతో అంత కాస్ట్ ఎందుకు ఎక్కువైతుంది అనేది ఆయన క్లారిఫై చేయలేదు. కానీ ఆయన ఏం చెప్తున్నారు అంటే హీ క్లెయిమ్డ్ దట్ ఎస్టిమేట్ ఇంక్లూడెడ్. అయితే ఆయన చెప్పిన ఎస్టిమేషన్లో ఏమేమి ఇంక్లూడ్ అయినాయి అంటే రీజనల్ రింగ్ రోడ్, ఎక్స్పాన్షన్ ఆఫ్ ది మెట్రో రైల్ అండ్ అదర్ డెవలపింగ్ ఫార్మా విలేజెస్. ఫార్మా విలేజ్ను రీజనల్ రింగ్ రోడ్ డెవలప్మెంటు, మెట్రో రైలు, ఫార్మా విలేజ్లు ఇట్లాంటి అన్ని అంశాలు అందులో ఈ మొత్తం ఎస్టిమేట్లనే ఇంక్లూడ్ అయినాయి అనేది రేవంత్ రెడ్డి క్లారిఫై ఇచ్చారు. అయితే మొత్తానికైతే మనం ఈ 3 ప్రాజెక్టులను లింక్ చేసి చూస్తే మూసీ అంచనాలు పెరిగాయి. నెక్స్ట్ కొడంగల్ ఎత్తిపోతల పథకం అంచనాలు పెరిగినాయి. నెక్స్ట్ ఇప్పుడు సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్ అంచనాలు కూడా ప్రభుత్వం పెంచాలని ఆడ గవర్నమెంట్కి ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపారు. మొత్తానికి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏర్పడి 11 నెలలు, ఈ 11 నెలల్లోనే 3 మేజర్ ప్రాజెక్టుల అంచనాలు ఎంతెంత పెరిగాయి అనేది మనం ఇప్పుడు ఒక్కసారి చూసాం. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఏమేమి పెంచింది, వేటి అంచనాలు స్టార్టింగ్ ఎంత ఉండే, వేటి అంచనాలు పెంచింది అనే దానిపై ఇటీవల V6 వెలుగు ఒక కథనం రాసింది. ఆ కథనం కూడా చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, వెలుగు కథనం రాసింది. ఎప్పుడు రాసిందంటే 23 సెప్టెంబర్ 2024. మన సెప్టెంబర్ 23 తారీఖు రోజు వెలుగు మొదటి పేజీలో ఈ కథనం రాసింది. ఈ కథనం రాసింది దీని కథనం ఉద్దేశం ఏంటి అంటే తక్కువకిచ్చుడు, అమాంతం పెంచుడు, కాంట్రాక్టుల విషయంలో గత సర్కారు నిర్వాహకం, గుర్తించిన ప్రస్తుత ప్రభుత్వం ఎంక్వైరీకి రంగం సిద్ధం. అంటే దాదాపు తక్కువకిచ్చి ఏదైతే కాంట్రాక్ట్లు ఎవరికైతే ఇస్తున్నారో ఆ కాంట్రాక్ట్లను తక్కువకిచ్చి భారీ ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించిన కాంట్రాక్ట్లను తక్కువకిచ్చి తమకు కావాల్సిన ఎవరైతే బిల్డర్లు కానీ కాంట్రాక్టర్లకు కానీ వాళ్ళకి తక్కువకిచ్చి వాటిని అంచనాలను అమాంతం పెంచేసింది అనేది ఈ కథనం ఉద్దేశం. అసలు ఏమేమి కాంట్రాక్ట్లు ఉన్నాయి, వాటి అంచనాలు ఎట్లా పెంచింది అనేది మనం ఒకసారి చూడొచ్చు. ఫస్ట్ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాథమికంగా దీనికి ఎన్ని కోట్లు అవుతుందని ఎస్టిమేషన్ వేసారు అంటే దాదాపు 80,190 కోట్లు అవుతుందని ఎస్టిమేట్ చేశారు. కానీ చివరికి ఎంత పెరిగింది? 1,25,000 కోట్లకు దాన్ని పెంచారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మనకు తెలిసిందే, గోదావరి నుంచి మన కొండపోచమ్మ సాగర్ వరకు అన్ని ప్రాజెక్టులు కలిపి ఒక ప్యాకేజీగా కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తానికి 1,25,000 కోట్లు పెంచారు దాన్ని. అంటే దాదాపు ఎంత పెరిగింది? ఒక 20,000, 45,000 కోట్ల అంచనాలు పెరిగినట్టు ఈ కథనం పేర్కొంటుంది. సెక్రటేరియట్ నిర్మాణం, కొత్త సెక్రటేరియట్ కట్టాలి, పాత సెక్రటేరియట్ బాగాలేదు, కొత్త సెక్రటేరియట్ ప్రపంచం అబ్బురపడేలా, ప్రపంచాన్ని తలదన్నేలా, భారీ నిర్మాణాలు తలదన్నేలా సెక్రటేరియట్ నిర్మాణం చేస్తామని గత బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం దానికి పునాది రాయేసింది. 400 కోట్లని కేవలం 400 కోట్లతోనే అద్భుతమైన సెక్రటేరియట్ మేము నిర్మించబోతున్నామని ప్రకటించింది. కానీ చివరి వరకు అది పూర్తయ్యే నాటికి ఎన్ని కోట్లు అయింది అంటే 1000 కోట్లు అయింది. 1000 కోట్లు ఇనిషియల్గా 400 అయింది, 1000 అంటే డబుల్ దాదాపు రెట్టింపు. మనకు దాదాపు 2 రేట్లు ఈ అంచనాలు పెరిగాయి. ఏది? సెక్రటేరియట్ నిర్మాణంలో. ఈ సెక్రటేరియట్ నిర్మాణంలో 2 రేట్లు అంచనాలు పెరిగితే మరి అందులో ఉన్న వసతులు ఎలా ఉన్నాయి అంటే మనకు అక్కడక్కడ సెక్రటేరియట్ వర్షానికి సెక్రటేరియట్ ఉరుస్తున్న వీడియోలు కూడా ఆ మధ్యలో బయటకు వచ్చినాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా దాన్ని సెక్రటేరియట్ ఏదైతే బాహుబలి గేట్ ఉందో ఆ బాహుబలి గేటును కూడా
అది వాస్తు సరిగా లేదని మార్చే ప్రయత్నం చేస్తున్నారు. దానికి కూడా 3,380 కోట్లతోని గేటును మార్చి ప్లాన్లో గవర్నమెంట్ ఉందని బయట ఆరోపణలు వస్తున్నాయి. మరి అది ఎంతవరకు జరుగుతుందో చూడాలి. మొత్తానికైతే సెక్రటేరియట్ నిర్మాణం 400 కోట్లతో అనుకున్నది అది 1000 కోట్ల దాకా తీసుకుపోయింది గత ప్రభుత్వం. ఇక నెక్స్ట్ కలెక్టరేట్లు. ప్రతి జిల్లాకు ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ భవనాల సముదాయం ఉండాలనేది గత గవర్నమెంటు ప్రతిపాదించింది. అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ నిర్మించింది. కలెక్టరేట్ల నిర్మాణానికి దాదాపు ఇనిషియల్గా 1,500 కోట్లు మాత్రమే అయితే అని గవర్నమెంట్ చెప్పింది. కానీ అది పూర్తయ్యే నాటికి 1,850 కోట్లకు ఆ అంచనాలు పెరిగినాయి. నెక్స్ట్ కమాండ్ కంట్రోల్ సెంటర్. కమాండ్ కంట్రోల్ సెంటర్ మనకి ఇక్కడ బంజారా హిల్స్లో నిర్మించింది గవర్నమెంటు. ఇది ఎక్కడ లేని విధంగా, ఏ రాష్ట్రంలో లేని విధంగా మొట్టమొదటిసారిగా భారతదేశంలోనే ఒక హైదరాబాద్లోనే ఇట్లాంటి కమాండ్ కంట్రోల్ సెంటరు నిర్మించబోతున్నామని గవర్నమెంట్ చెప్పింది. దానికి 400 కోట్లు మాత్రమే అయితే అని చెప్పింది. చివరికి వచ్చేసరికి 600 కోట్లకు అంచనాలు పెరిగాయి. నెక్స్ట్ అమరవీరుల స్మారక జ్యోతి. ఈ జ్యోతి విషయంలో కూడా దాదాపు ఇనిషియల్గా 80,000 కోట్లే అయితే అని చెప్పింది. కానీ చివరికి వచ్చేసరికి 177 కోట్లకు అంచనాలు పెరిగినాయి అనేది ఈ కథన ఉద్దేశం. అంబేద్కర్ విగ్రహం మన 104 కోట్లతోనే ఇది పూర్తి కాబోతుందని ఇనిషియల్గా చెప్పి అది పూర్తయ్యే నాటికి 165 కోట్లకు అంచనాలను తీసుకెళ్ళింది. నెక్స్ట్ వరంగల్ హాస్పిటల్. వరంగల్లో భారీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించబోతున్నాం. ఆ హాస్పిటల్ మీద ఒక హెలికాప్టర్ వచ్చినా హెలికాప్టర్ ఎయిర్ అంబులెన్స్ సేవలు కూడా అక్కడ అందుబాటులో ఉండేలా ఆ స్థాయిలో ప్రపంచంలో అత్యద్భుతంగా ఇట్లాంటి హాస్పిటల్ ఎక్కడ లేని విధంగా మేము పేదల కోసం కట్టబోతున్నామని గవర్నమెంట్ చెప్పింది. ఆ హాస్పిటల్ కోసం 1,100 కోట్లు ఇనిషియల్గా అనుకుంటే దానికి ఇంకా పూర్తి కాలే, దాన్ని ఓపెన్ చేయలే. 1,726 కోట్లకు అంచనాలు పెంచారనేది ఈ కథనం చెప్తున్నది. ప్రగతి భవన్ అంటే ఇప్పుడు ప్రజాభవన్ చేశారు దాన్ని. గత సీఎం కేసీఆర్ నివాసంగా ఉన్నటువంటి ప్రగతి భవన్ నిర్మాణం కోసం 38 కోట్లని ఇనిషియల్గా అనుకుంటే దానికి 46 కోట్లు అయింది. నెక్స్ట్ యాదాద్రి పవర్ ప్లాంట్. ఈ యాదాద్రి పవర్ ప్లాంట్ విషయంలో కూడా అనేక ఆరోపణలు వచ్చాయి. దానిపై ఈ పవర్ ప్లాంట్ నిర్మాణం ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలుకు సంబంధించి అవకతవకలపై విచారణ కమిషన్ కూడా దీని మీద విచారణ కొనసాగిస్తూ వస్తున్నది. అయితే ఈ యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణానికి ఇనిషియల్గా 30,000 కోట్లే ఖర్చు చేయబోతున్నామని చెప్పిన గవర్నమెంట్ దాన్ని 40,000 కోట్లకి దాదాపు 10,000 కోట్ల అంచనాలను ఒకేసారి పెంచేసింది. ఇది అంచనాలు పెంచడం. గత ప్రభుత్వం ఇట్లాంటి ప్రాజెక్టులన్నిటికీ అంచనాలు పెంచుతూ వచ్చింది. ఈ తాజా ప్రభుత్వం కూడా ఏవైతే ప్రజాపాలన అందిస్తాం, మేము ప్రజల కోసమే పనిచేస్తాం, కుటుంబ పాలన కాదు మాది, పేదల పాలన, పేదల కోసమే వచ్చిన ప్రభుత్వం అని చెప్తున్న ఈ ప్రభుత్వం కూడా ప్రాజెక్టుల అంచనా వ్యయాన్ని ఎట్లా పెంచుతుందో మనం ఇప్పుడు చూసాం. మనకు సీతారామ ఎత్తిపోతలు కావచ్చు, కొడంగల్ ఎత్తిపోతలు కావచ్చు, మూసీ ప్రాజెక్టు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఇట్లా ఈ ప్రభుత్వం కూడా భారీ ప్రాజెక్టుల విషయంలో గత ప్రభుత్వం వెళ్తున్న దారిలోనే వెళ్తుందనేది మన ఈ అనాలిసిస్ని బట్టి మనం చెప్పుకోవచ్చు.